హలో అండి, ఈరోజు ఏం చేయబోతున్నా అంటే గోధుమ రవ్వ మకానా స్వీట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కాజులు లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కిస్మిస్ ఇలా ఉంటే చాలు. ఇప్పుడు గుమ్మడి గింజలు వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ అంతా గోధుమ రవ్వ వేసుకొని బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ½ లీటర్ పాలు, కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ పాలలో గోధుమ రవ్వ 20 మినిట్స్ ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఒక బౌల్ అంతా చక్కెర వేసుకోవాలి. వన్ స్పూన్ ఇలాచి. ఇప్పుడు మకానా కొద్దిగా నెయ్యి వేసి వేయింపాలి. ఈ మకానా గోధుమ రవ్వ స్వీట్లో చల్లార్చిన తర్వాత మకానాను వేయాలి. ఇప్పుడు వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పిల్లలకి గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే నచ్చదు కదా అండి. అలాంటప్పుడు ఈ రవ్వతో స్వీట్ చేసి పెట్టండి. చలికాలంలో ఈ గోధుమ రవ్వ చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది చాలా బెస్ట్ అండి.